అందరికీ నమస్కారం. నిన్న కోవూరు మాజీ ఎమ్మెల్యే 6 సార్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు ప్రస్తుతం ఉన్న శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేశారో రాష్ట్రంలో ఉన్న అందరూ చూశారు. అయితే ఆ పార్టీకి సంబంధించిన అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అట్లా మహిళలను మాట్లాడడం తప్పు అని ఎక్కడన్నా ఖండిస్తారేమోనని చూసాం. కానీ ఆయన ఇవాళ పెద్ద చాటభారతం రాసుకొచ్చాడు. ఆ చాటభారతంలో ఏం రాశాడు అనేది ఒకసారి చూద్దాం. ఎన్సీబీఎన్ గారి దుర్మార్గ పాలన 3 హత్యలు 6 హత్యాయత్నాలు 12 దాడుల రూపంలో సాగుతుంది. అవును, నిజమే. ఎంత నిజమంటే నడి రోడ్డు మీద గొంతు కోసి హత్య చేశారు కదా, జై జగన్ అనమంటే అనలేదని. అంతకంటే దారుణంగా ఏం సాగట్లేదు కదా. పట్టాభి ఏదో అన్నాడని, బోషడీకే అని ఒక పదం అన్నాడని, దానికి లేని అర్థాలను మీరే ఆపాదించుకొని దేవాలయం లాంటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రౌడీలు గోండాలు దాడి చేసి ఆఫీసులో పనిచేసే స్టాఫ్ని కొట్టి గాయాల పాలు చేసి పడేశారు. నిన్న ప్రసన్న కుమార్ రెడ్డి ఏదైతే మాట్లాడాడో జగన్మోహన్ రెడ్డి, ఆ వీడియో నువ్వు చూడాలి. ఆ వీడియో చూసిన తర్వాత ఒకసారి మరి మీ ఇంట్లో తల్లి లేదు, చెల్లి లేదు, మరి ఎవరికి చూపిస్తావు? సరే, భారతి గారికి చూపించు, లేకపోతే మీ ఇద్దరు పిల్లలకు చూపించు ఆ వీడియో. అమ్మా, మన మాజీ ఎమ్మెల్యే, మన పార్టీ నాయకుడు, 6 సార్లు ఎమ్మెల్యే అమ్మ, నెంబర్ 1 క్యాండిడేట్, మహిళల గురించి ఎంత చక్కగా మాట్లాడాడు చూడు అని చూపించు ఒకసారి. చూపించిన తర్వాత వాళ్ళు కానీ హర్షిస్తే, వాళ్ళు కానీ చాలా బాగా మాట్లాడాడు అంటే నిన్ను ఎదురు తిరగకుండా అప్పుడు ఇట్టని ట్వీట్లు అయ్యి జగన్మోహన్ రెడ్డి 3 హత్యలు 6 హత్యాయత్నాల తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ హత్య ఒక్కటన్నా జరిగింది చూపించు. నువ్వు రాజకీయ హత్య జరిగింది ఒక్కటి చూపించు. హత్యాయత్నాల నీ పార్టీ అధికారంలో ఉండగా నీ పార్టీ సింబల్ మీద గెలిచిన ఎంపీని 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చావు. నువ్వు హత్యాయత్నాల గురించి, హత్యల గురించి, 12 దాడుల గురించి మాట్లాడుతున్నావు. అసలు నీ హయాంలో 5 సంవత్సరాల్లో ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద దాడి జరగని నియోజకవర్గం అని ఉంటే చెప్పు. అరే, 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన ఆడవాళ్ళను కూడా ఫేస్బుక్లో పోస్టులు షేర్ చేశారని తీసుకొచ్చి సిఐడి ఆఫీసుల్లో కూర్చోబెట్టావు. నీదంత దరిద్ర పాలన. నువ్వు ఈరోజు దెయ్యాలు వేదాలు వల్లెత్తినట్టుగా నీతులు రాస్తున్నావు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై హత్యాయత్నమే ప్రయత్నంగా లక్ష్యంగా ఆయన ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. నువ్వు దాడి జరిగింది అంటున్నావు. ఆ దాడిని ఏ మహిళ గురించి అయితే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 6 సార్లు ఎమ్మెల్యే, నీ పార్టీ నాయకుడు, 2014, 2019లో నీ పార్టీలో గెలిచాడో, కోవూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నాడో, ఆయన ఇంటి మీద జరిగిన దాడిని ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఖండించారు. అది తప్పే అని. నువ్వు ఖండించేది ఏంటి బొక్క? నువ్వు ఖండించే ముందు అసలు ఈ దాడి ఎందుకు జరిగింది, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఒక మహిళ గురించి, ఒక శాసనసభ్యురాలు గురించి ఎంత దారుణంగా మాట్లాడాడు అనేది నువ్వు గమనించాలి కదా. వయోవృద్ధురాలైన ఆయన తల్లిని భయభ్రాంతులకు గురి చేస్తూ టీడీపీకి చెందిన రౌడీలు చేసిన బీభత్సం, విధ్వంసం, ప్రజాస్వామ్యంపై చేసిన ఒక భయంకరమైన దాడి. నల్లపురెడ్డి వాళ్ళ అమ్మ వయోవృద్ధురాలు, ఆవిడ మీద ఒక్క గీత పడిందా? గీత పడితే అసలు మీ పార్టీ వాళ్ళు ఉండేవాళ్ళ? రచ్చ చేసేవాళ్ళు కదా. వైఎస్ వివేకానంద రెడ్డి గారు వయోవృద్ధుడు కాడా? ఆయన్ని బాత్రూంలో ఏం చేశారు మీరు? దానికి మళ్ళీ నారాసుర రక్తచరిత్ర అని ఏ విధంగా వేశారు? గుండెపోటని సాక్షులు ఎట్టేశారు. వెంటనే ఆయన హత్యకు గురయ్యాడు, నారాసుర రక్తచరిత్ర, చంద్రబాబు నాయుడు ఆయన మనుషులు కలిసి చంపేశారు, మా బాబాయిని ఇంత దారుణంగా చంపుతారా అని చెప్పి ఎలక్షన్ టైంలో సెంటిమెంట్ పండించింది ఎవరు? మీరు ఈరోజు ఏజీల గురించి మాట్లాడతారు. మీ అమ్మ విజయమ్మ గారు ఈ వయసులో ఇంత వృద్ధురాలైన ఆవిడ కోర్టు మెట్లు ఎందుకు ఎక్కాల్సి వస్తుంది? ఆవిడ ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయింది? అసలు నీ దగ్గర ఎందుకు ఉండట్లేదు? ప్రసన్న కుమార్ రెడ్డిని అంతం చేయాలనే ఉద్దేశంతోనే టీడీపీ మోకలు పోలీసుల సమక్షంలో ఈ దాడికి పాల్పడ్డారని స్పష్టంగా తెలుస్తుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్ది. నోరు అదుపులో ఉంటే అన్నీ అదుపులో ఉంటాయి. అంటే నీ హయాంలో జరిగితేనేమో అది చాలా మంచి పని. వాళ్ళ మనోభావాలు దెబ్బతిని ఎవరో అభిమానులు వెళ్ళి దాడి చేశారని నువ్వే మీడియా ముందు చెప్తావు ముఖ్యమంత్రిగా ఉండి. మరి అట్లాగే మిగిలిన నాయకులకు కూడా అభిమానులు ఉంటారు, వాళ్ళకే మనోభావాలు ఉంటాయని నీకు ఎందుకు తెలియదు జగన్మోహన్ రెడ్డి? తెలుగు రాష్ట్రాల్లో ఒక రాజకీయ నాయకుడు లక్ష్యంగా ఇలాంటి దాడి చేయడాన్ని గతంలో ఎప్పుడూ ఎక్కడా చూసుండం.
మరి మీ పార్టీ ఎమ్మెల్యే తర్వాత మినిస్టర్ ఇచ్చావు, నువ్వు ఎప్పుడు ఇచ్చావో తెలుసా? చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి గోండాలని రౌడీలని వేసుకొని రాడ్లు ఇచ్చి కర్రలు ఇచ్చి పంపించావు కదా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి, జోగి రమేష్ని. ఆ రోజు నీకు ఓటు గుర్తులేదా? ఏం మాట్లాడుతావు? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు అక్రమ అరెస్ట్ చేసి అక్రమ కేసులో ఆయన ఇరికిచ్చి నువ్వు ఆయన జైలు పాలు చేసావు కదా. ఆ రోజు అనిపించలేదా నీకు ఒక రాజకీయ నాయకుడి లక్ష్యంగా అని? నీ పార్టీ నాయకులందరూ పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి, పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి ఇష్టం వచ్చేటట్టు మాట్లాడేటప్పుడు ఏ రోజన్నా నువ్వు ఖండించావా? అట్లా మాట్లాడకూడదని చెప్పాల్సిన నువ్వు రోజా మైకు ముందుకు వచ్చి మాట్లాడబోతుంటే గుంటూరు జిల్లా ఎమ్మెల్సీ బాపట్లకు సంబంధించిన నాయకుడు ఉమారెడ్డి వెంకటేశ్వర గారిని పంపించి జగన్మోహన్ రెడ్డి 10 సార్లు చెప్పాడు చంద్రబాబు నాయుడిని తిట్టమని, బాగా తిట్టు, జాగ్రత్తగా తిట్టు అని చెప్పింది రికార్డ్ అవ్వలేదా? రెడ్ బుక్ రాజ్యాంగంలో మునిగి తేలుతున్న చంద్రబాబు నాయుడు గారు ప్రతి చోట తన పార్టీకి చెందిన రౌడీలతో ఇలాంటి దాడులు చేయిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈ దాడి చేయించారా? అసలు మీ మాజీ ఎమ్మెల్యే గారికి సిగ్గు శరం సీము నెత్తురుంటే, ఆడపిల్లలంటే ఆడికి కాతకుతో మర్యాద ఉంటే, వాడింట్లో కూడా ఆడవాళ్ళు ఉంటే, వాళ్ళ అమ్మని ఇబ్బంది పెట్టారని చెబుతున్నావు కదా, వాళ్ళ ఆవిడని ఇబ్బంది పెట్టారని చెబుతున్నారు కదా మీరు. ఆడ మాట్లాడిన మాటలు వాళ్ళ అమ్మకి వాళ్ళ ఆవిడకి చూపిమనండి. ఎడంకాలు చెప్పు తీసుకొని తన్నపోతే అప్పుడు అడగండి. ఊరికే ఎన్సీబీ అని చేపిస్తున్నాడంట రాష్ట్ర వ్యాప్తంగా. నువ్వు సైకోల్ని పరామర్శిస్తానికి వెళ్తున్నావు, బెట్టింగ్ రాయిల్ని పరామర్శిస్తానికి వెళ్తున్నావు, మిర్చి ఆటికి వెళ్తే మిర్చి బాస్తాలు ఎత్తుకెళ్ళారు, పొగాకు ఆటికి వెళ్తే పొగాకు బేళ్ళని తొక్కిపడేశారు. ఈరోజు మళ్ళీ మామిడి రైతుల యాత్ర అంట వెళ్తున్నావు. ఏం పరామర్శిస్తావు నువ్వు ఉన్న 5 సంవత్సరాల్లో ఒక్క రోజన్నా చెట్లు కొట్టకుండా, బ్యారికేడ్లు లేకుండా, పరదాలు లేకుండా జనాల్లోకి వచ్చావా? ఏ రోజన్నా సెక్రటేరియట్కి వెళ్ళి రాష్ట్రంలో ఏం జరుగుతుందని ఆలోచించావా? ఏ రోజన్నా రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ప్రయత్నం చేసావా? ఏ రోజన్నా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం నువ్వు కష్టపడ్డావా? రాష్ట్రానికి రాజధాని కట్టాల్సి వచ్చిందనే భయంతో, బటన్లు నొక్కటానికి డబ్బులు చాలవేమోననే భయంతో ఒక కులం మీద తీవ్రమైన విద్వేషాన్ని 5 సంవత్సరాల్లో రెచ్చగొట్టి 3 రాజధానులని పబ్బం గడుపుకొని విశాఖలో ఋషికొండ ప్యాలెస్లో 500 కోట్లు పెట్టి జనాల డబ్బులు పెట్టి కట్టావు నువ్వు ఈరోజు 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత బయటకు వచ్చి నంగనాచి డ్రామాలు ఆడుతున్నావు. ఏందో ఇది అసలు? ఇది నీకు మరి 300 మందికి పర్మిషన్ ఇస్తే 30,000 మందిని ఎందుకు పోగేసావు జగన్మోహన్ రెడ్డి? నీకు చట్టాలంటే నిజంగా బాధ్యత ఉందా? చట్టాలంటే నిజంగా భయం ఉందా నీకు? నీకెందుకు ఉండిద్ది భయం? అయినా కొన్ని వేల సార్లు కోర్టు వాయిదాలకు వెళ్లకుండా నేను ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రజాసేవకి ఆటంకం కలిగిద్ది నేను కోర్టుకు వస్తే అని చెప్పి స్టేలు తెచ్చుకొని స్టేల మీద బతుకుతున్న నువ్వు ఈరోజు పరామర్శిస్తాడు. నీ హయాంలో అన్నమయ్య డ్యాము కూలిపోయింది, కొట్టుకుపోయింది. అన్నమయ్య డ్యామ్ నిర్వాసితులను ఆదుకున్నావు కనీసం నువ్వు. 2019 ఎన్నికల ముందు పోలవరం R&R ప్యాకేజ్ అంతా ఇచ్చే బాధ్యత నాదన్నావు. 5 సంవత్సరాల్లో ఒక ఎంట్రుకు పేగలిగావు అక్కడ, ఒక తట్ట మట్టేయగలిగావు అక్కడ. పైగా సన్నాసి మినిస్టర్లు 2 పెట్టి ఆ పోలవరాన్ని నాశనం చేసావు. ఈ పాటికి పోలవరం పూర్తయిపోయి ఆంధ్ర రాష్ట్రం అంతా సుభిక్షంగా మారాల్సిన పరిస్థితుల్లో మళ్ళీ వచ్చిన కూటమి ప్రభుత్వం పోలవరాన్ని పరిగెత్తెత్తుంది. నువ్వు చేసిన దరిద్రం అంతా పూడ్చుకుంటా. చిత్తూరు జిల్లాలో తీవ్రంగా నష్టపోయిన మామిడి రైతులను పరామర్శిస్తూ ప్రతిపక్ష నేతగా ఇవాళ నా పర్యటన కార్యక్రమం ప్రజల దృష్టిలో పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒక పథకం ప్రకారం వివాదాన్ని సృష్టించి దాన్ని అడ్డం పెట్టుకొని ఈ భయంకరమైన దాడికి పాల్పడి దాని మీదే రాష్ట్రం అంతా మాట్లాడుకునేలా చేయాలని, ప్రజా సమస్యలేవి బయటకు రాకూడదంటూ చేసిన కుట్ర ఇది. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆ దరిద్రపు వాగుడు, ఆ దరిద్రపు నోటితోటి ఒక మహిళని అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడే వాగుడు వాగకపోతే ఈ దాడి జరిగేది కాదు. ఆ దాడికి నాకు సంబంధం లేదని శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు చెప్పారు. నువ్వు దీన్ని కలిపి ఈ మధ్యలో ఒక మాట వాడేసావు, ప్రతిపక్ష నేత అని. నీ పార్టీ ఏంటి? ఎన్ని సీట్లు వచ్చినాయి? 11. నువ్వు అసెంబ్లీకి రావు. నీ పార్టీకి సంబంధించిన 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రారు. మీకు ప్రజా సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తడం రాదు. ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి అసెంబ్లీలో మాట్లాడడం రాదు. అసెంబ్లీకి రావాలంటేనే సుస్సు పోసుకుంటున్నారు మీ 11 మంది ఎమ్మెల్యేలు. మీ 11 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గంలో పడుతున్న ప్రజల ఇబ్బందులను కూడా కనీసం ప్రభుత్వం దృష్టికి తీసుకురారు. నువ్వు ఈరోజు ప్రతిపక్ష నేత అంటావు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నావు? నేను చిటికేస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా పోయిద్ది అన్నావు. నువ్వు చిటికేయకుండానే జనాలు చిటికేసి నీకు 11 సీట్లు తెచ్చి ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. అయినా ప్రతిసారి నేను ప్రతిపక్ష హోదా, ప్రతిపక్ష నాయకుడిని చెప్పుకోవడానికి సిగ్గులేదా?
లేని పదవిని ఎట్ట చెప్పుకుంటావు? ఉన్న పదవిని అయితే చెప్పుకోవాలి. కానీ చంద్రబాబు గారి హింసాత్మక విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నాను. తమ దాడుల ద్వారా, కక్ష రాజకీయాల ద్వారా ప్రతిపక్షం గొంతు నొక్కలేరనే విషయాన్ని గుర్తించాలి. ఎవరే నాయనా, నీకు దండం పెడతాను స్వామి. అసలు ప్రతిపక్షమే లేదు స్వామి ఆంధ్ర రాష్ట్రంలో. మీ పార్టీకి వచ్చింది 11 సీట్లు, మీకంటే ఎక్కువ జనసేనకు వచ్చినాయి. అయితే గీతే జనసేన వాళ్ళు సార్ అక్కడ ఇబ్బంది ఉంది, ఇక్కడ ఇబ్బంది ఉందని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారు. 11 సీట్లు వచ్చి నీకు ప్రతిపక్ష హోదా ఎట్టుంటుంది? రాజ్యాంగం దానికి ఒప్పుకోలేదు. నువ్వైనా అసెంబ్లీకి రావు కదా, మళ్ళీ ప్రతిపక్ష నాయకుడిని అంటావు. కక్షపూరిత రాజకీయాల గురించి మాట్లాడుతున్నావు. ధూళిపాల నరేంద్ర గారిని ఎందుకు అరెస్ట్ చేసావు? అచ్చెన్నాయుడు గారిని ఎందుకు అరెస్ట్ చేసావు? కొల్లు రవీంద్ర గారిని ఎందుకు అరెస్ట్ చేసావు? ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి బిల్డింగ్ని ఎందుకు కూల్చావు? ఆ లావిడి ఉద్యోగం మీద నువ్వు ఎందుకు పడ్డావు? వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అరెస్ట్ చేసావు? లోకేష్ గారి పాదయాత్రకు ఎన్ని అడ్డంకులు సృష్టించావు? గౌతు శిరీష గారిని సీదిరప్పలరాజుని పెట్టి ఎన్ని ఇబ్బందులు పెట్టావు? ఆంధ్ర రాష్ట్రంలో జేసీ ఫ్యామిలీని నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టావు? వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టావు? చింతమనేని ప్రభాకర్ని ఎన్నిసార్లు అరెస్ట్ చేసావు? నువ్వు కక్షపూరిత రాజకీయాల గురించి నీతులు చెప్పడం, ఇంతకంటే దరిద్రం, ఇంతకంటే నాశనం ఇంకోటి ఏం లేదు. నువ్వు దయచేసి నువ్వు ఏ యాత్రలు చేసుకుంటావో చేసుకో. జనాల్ని తొక్కకుండా, జనాల్ని చంపకుండా, జనాల చావులకి కారణం కాకుండా, అక్కడ అసలు ఇబ్బందే లేకపోతే అక్కడ ఏదో ఇబ్బంది అని అబద్ధాలు ప్రచారం చేయకుండా, నీ సాక్షి టీవీ ఒకటి, ఎన్టీవీ ఒకటి, ఇట్లాంటి బులుగు మీడియాల్లో అసలు లేనిపోయిన అబద్ధాలు వండి వార్చకుండా నువ్వు ఎట్ట తగలబడతావు తగలబడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ చెల్లిని, నీ తల్లిని తెచ్చి ఇంట్లో పెట్టి కూర్చోబెట్టుకొని ఆ తర్వాత నువ్వు నీతులు చెబితే బాగుంటుంది. అంతేగాని ఇట్లా చేటబార్తలు నువ్వు రాయవులేయి, వాళ్ళు ఎవరో రాస్తారు నీ కింద ఉండే మనుషులు. అసలు నువ్వు తెలుసా, నువ్వు నీ అకౌంట్లో ఇది రాశారని కూడా నీకు తెలియదేమో బహుశా. ఈ చేటబార్తలు రాసి జనాలకి ఏదో తప్పుడు సందేశాలు ఇద్దామంటే ఇక్కడ తెలివి లేనోళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు ఎవరో ఉండరనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దారుణంగా ఆయన 11 సీట్లకు పడిపోయిన తర్వాత ఎంత హింసాత్మక పర్యటనలు చేస్తున్నారో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.